జేఈ మెయిన్స్ 2026 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కెమిస్ట్రీ పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అనమాట. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నది పేపర్ ప్యాటర్న్ కానీ అండ్ ఐవేటేజ్ టాపిక్స్ కానీ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. సో ఇక్కడ చూసుకోండి, మనకు పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అనమాట, మూడు ఉంటాయి. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో 35% వస్తుంది, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ 30% వస్తుంది, ఫిజికల్ కెమిస్ట్రీ 35% వస్తుంది. ఇది ఒకవేళ అటు ఇటు అయితే ఒక 5% ఇప్పుడు ఫిజికల్ పెంచితే ఆర్గానిక్ తగ్గిస్తాడు, ఆర్గానిక్ 5% పెంచితే ఫిజికల్ తగ్గిస్తాడు అనమాట. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రం పర్ఫెక్ట్గా 30% అనేది ఉంటుంది. మనకి పేపర్ లెవెల్ చూసుకుంటే ఈజీ 55% ఉంటుంది, మీడియం 30% ఉంటుంది, హార్డ్ 15% ఉంటుంది. సో దీని ప్రకారం మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఈజీ మీడియం ప్రిపేర్ అయినా కానీ మనకి చాలా మంచి స్కోరింగ్ అనేది వస్తుంది, ఒక 70 to 80 మార్క్స్ అనేది కూడా వస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ ఏవి ఈజీ టాపిక్స్ అవి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంది అనేది చెప్తాను. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఈజీ టాపిక్స్, ఆ ఈజీలో మనకు ఫస్ట్ మూడు ఉంటాయి కదా, ఆర్గానిక్, ఫిజికల్, ఇన్ఆర్గానిక్. దాంట్లో మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఈజీలో ఆర్గానిక్ చూసుకుంటే ఐయుప్యాక్ అనమాట. ఐయుప్యాక్ నోమల్క్లేచర్ నుంచి పక్కాగా ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ జీఓసి అనేది ఈజీగా ఉంటుంది అండ్ హై వెయిటేజ్ టాపిక్ అనమాట. ఇక్కడ నుంచి ఖచ్చితంగా త్రీ క్వశ్చన్స్ పక్కాగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది జీఓసీని నెగ్లెక్ట్ చేస్తారు, ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ హైడ్రోకార్బన్ అనమాట, దీని నుంచి కూడా ఒకే క్వశ్చన్ వస్తుంది అండ్ పక్కాగా వస్తుంది, చాలా ఈజీ స్కోరింగ్. నెక్స్ట్ చూసుకుంటే ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మనం చూసుకోవచ్చు బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. స్టార్టింగే మీకు ఉంటుంది మోల్ ఫ్రాక్షను, మొలాలిటీ అండ్ మొరారిటీ గురించి ఉంటుంది. సో ఇది పక్కగా ప్రిపేర్ అవ్వండి, దీని నుంచి ఒక క్యాలిక్యులేషన్ కోసం వస్తుంది, ఈజీగా ఉంటుంది, ఖచ్చితంగా వదులుకోవద్దు. రెడాక్స్ రియాక్షన్స్, సొల్యూషన్స్, థర్మోడైనమిక్స్ అనమాట. అప్పుడప్పుడు థర్మోడైనమిక్స్ నుంచి ఇక్కడ ఒకే క్వశ్చన్ అని రాశాను కానీ 2 క్వశ్చన్లు కూడా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ థర్మోడైనమిక్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఇక్కడ నేర్చుకున్నారంటే ఫిజిక్స్కి కూడా పనికి వస్తుంది. సో ఇక్కడ కవర్ అవుతుంది, అక్కడ కవర్ అవుతుంది అనమాట. మార్క్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టాపిక్ అనమాట. థర్మోడైనమిక్స్ అనేది మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి, ఈ చాప్టర్ వదలకండి. అండ్ ఇన్ఆర్గానిక్ పైన మీకు ఒక మంచి వీడియో తీశాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇన్ఆర్గానిక్ బై హ్యాడ్ చేయాలంటే చాలా కష్టపడతారు, చదవాలి, ఎన్సీఆర్టీ దాని రిసోర్సెస్ ఏందనేది. సో ఆ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి, దీంట్లో హై వెయిటేజ్ టాపిక్స్ చెప్తున్నాను. సో దీన్ని మాత్రం వదలకండి, ఎందుకంటే మీకు చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ స్కోరింగ్ వచ్చే ఒకే ఒక్క టాపిక్ ఇన్ఆర్గానిక్. కెమిస్ట్రీలోనే ఉండేది అడ్వాంటేజ్, ఇంకెక్కడ ఉండదు. దాంట్లో కూడా ఇన్ఆర్గానిక్ అనమాట. దాంట్లో పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేది ఈజీ అండ్ హై వెయిటేజ్. ఎందుకంటే పీరియాడిక్ టేబుల్ పైన 2 అడుగుతున్నారు అండ్ కెమికల్ బాండింగ్ మాత్రం పక్కాగా 2, మీ అడ్వాంటేజ్ బాగుంటే 3 కూడా అడుగుతున్నారు. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కూడా అంతే, పక్కాగా 2, మీ అడ్వాంటేజ్ బాగుంటే ఆ రోజు 3 అడుగుతారు. ఒకవేళ ఇక్కడ 3 అడిగితే ఇక్కడ ఒకటి తగ్గిస్తాడు, ఇక్కడ 3 అడిగితే ఇక్కడ ఒకటి తగ్గిస్తాడు అనమాట. సో పక్కాగా వచ్చేది. సో ఇక్కడి నుంచే మీరు చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి అటు ఇటుగా ఇక్కడ పక్కాగా ఒక 6 to 7 క్వశ్చన్స్, ఇక్కడ చూసుకుంటే 5 క్వశ్చన్స్ నియర్లీ, ఇక్కడ చూసుకుంటే 5, అంటే అప్రాక్సిమేట్లీ మనకు 15 to 17 క్వశ్చన్స్ అనేది ఈ ఏరియా నుంచే కవర్ అవుతుంది. 15 క్వశ్చన్స్ అంటే మీకు 60 మార్క్స్ అనమాట. ఈజీ టాపిక్స్ నుంచే ఇంత స్కోరింగ్ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఈ టాపిక్స్ మాత్రం వదలకండి, ఇవి పక్కాగా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్. నెక్స్ట్ మనం కొద్దిగా ఆర్ట్ లెవెల్ చూద్దాం, మీడియం లెవెల్. సో ఇప్పుడు మనం మీడియం లెవెల్ చూసుకుందాము. మీడియం లెవెల్లో ఆర్గానిక్లో మనం ప్రిపేర్ అవ్వాల్సింది హాలో ఆల్కేన్ అనమాట. దాని తర్వాత ఇక్కడి నుంచి పక్కాగా ఒక క్వశ్చన్ వస్తుంది, ఆల్డిహైడ్, కీటోన్, కార్బాక్సిలేట్ అనమాట. సో ఇక్కడి నుంచి పక్కాగా 2 క్వశ్చన్స్ ఈ టాపిక్ మాత్రం, దీన్ని వదలకండి. అండ్ ఆల్కహాల్, ఫీనాల్, ఈథర్, ఈ టాపిక్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే 100% డ్యామ్ షూర్ అనమాట ఈ 2 క్వశ్చన్స్ అనేది. సో ఈ పక్కగా క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నేను దిగుతాయి. ఎవరన్నా ఆర్గానిక్ కష్టపడుతుంటే ఫస్ట్ అవి నేర్చుకోండి, జీఓసి నేను చెప్పింది ఐయుప్యాక్స్. దాని తర్వాత మీరు ఇంకా టైం ఉందంటే ఇవి నేర్చుకోండి. దీంట్లో కూడా ఇది ఫస్ట్ అనమాట, ఆల్కహాల్, ఫీనాల్, ఇవి పక్కాగా అనమాట. ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తాయి. సో ఇది నేర్చుకోండి, వదలకండి. నెక్స్ట్ చూసుకుంటే ఫిజికల్ కెమిస్ట్రీలో ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ అటామిక్ స్ట్రక్చర్ అనమాట. దీంట్లో అసలు అటామిక్ స్ట్రక్చర్ అనేది నేను ఈజీలోనే పెడదాం అనుకున్నాను, కానీ కొంతమంది టఫ్గా చూస్తారు, అందుకని టఫ్లో పెట్టాను. కానీ అటామిక్ స్ట్రక్చర్ అనేది పక్కాగా ఈజీ క్వశ్చన్, పక్కాగా ఒక క్వశ్చన్ అనేది దిగుతుంది దాని నుంచి. సో వదులుకోకండి. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొద్దిగా హై వెయిటేజ్ లాగా 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట.
నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఆర్గానిక్, దీన్ని పక్కాగా ఎక్కడ వదలకూడదు, మనం ఆర్ట్ లెవెల్లో కూడా దీన్ని వదలకూడదు ఖచ్చితంగా. అండ్ D&F జస్ట్ బ్లాక్స్ చెప్పాను, 4 బ్లాక్స్ నుంచి పక్కాగా 3 to 4 క్వశ్చన్స్, 3 అయితే పక్కాగా దిగుతాయి, 4th క్వశ్చన్ కూడా చాలాసార్లు వస్తుంది, మన అడ్వాంటేజ్ బాగుంటే వస్తుంది అనమాట. సో ఇన్ఆర్గానిక్ ఎక్కడ వదలకండి, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టాపిక్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనం అప్రాక్సిమేట్లీ 10 to 13 క్వశ్చన్స్ అనేది వస్తాయన్నమాట. సో అంటే ఒక టాపిక్లో తగ్గించినప్పుడు ఇంకో టాపిక్లో పెంచుతారు, అప్రాక్సిమేట్లీ ఈ రేంజ్లో వస్తాయి మనకి మార్క్స్ అనేది, అదే క్వశ్చన్స్ అనేది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్ట్ లెవెల్ అని నేను ఏం చెప్పలేదు, ఇంకా ఆర్ట్ లెవెల్ అంటే మనం అప్రాక్సిమేట్లీ మొత్తం చదవాల్సిందే సిలబస్ అంతా. సో ఇంకా దీంట్లో కూడా ఆర్ట్ లెవెల్ అంటే కొన్ని బయోమాలిక్యూల్స్ ఇలాంటి టాపిక్స్ నేను చదవమని చెప్పలేదు, కానీ అవి కూడా చదివితే పక్కాగా ఒక్క క్వశ్చన్ వస్తుంది దాని నుంచి కూడా. కాకపోతే అది NCERT మొత్తం చదవాలి ఖచ్చితంగా అది. సో అందుకని చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు, కానీ చాలా ఈజీగా ఉంటుంది. బయోమాలిక్యూల్స్ ఇలాంటివన్నీ కూడా చదవండి, ఈక్విలిబ్రియం ఇవి టఫ్గా ఉన్నా కానీ చదవండి. ఇవి మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, ఖచ్చితంగా ఈజీవి మాత్రం ఖచ్చితంగా చదవండి ఫస్ట్, దాని తర్వాత మీడియం చదవండి, పక్కాగా మీకు మంచి స్కోరింగ్ అనేది వస్తుంది. 60 పైన ఈజీగా వస్తుంది, 60 to 80 మధ్యలో. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, వీటి గురించి కొన్ని టాపిక్స్ ఈజీగా ట్రిక్స్ ఎలా రాయాలి ఇవన్నీ కూడా చెప్పున్నాను. సో మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి, JEE మెయిన్స్కి మీకు చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మన